అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. యోగా ఇప్పుడు యోగా ప్రపంచాన్ని శాసిస్తుంది. ఒకప్పుడు భారతదేశానికే సొంతమైనటువంటి యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది దీన్ని ఆదరిస్తున్నారు. అయితే యోగా వల్ల కొన్ని ఆరోగ్యమైనటువంటి ఫలితాలు ఇప్పటివరకే చూసాం కదా, కానీ యోగా వల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత యోగా చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి, నార్మల్ డెలివరీ అవుతుందని కూడా అంటున్నారు యోగా నిపుణులు. మరి ఎలా అవుతుంది, ఎలా సాధ్యం అవుతుంది, అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్, డైటీషియన్ దీప్తి గారు. మరి దీప్తి గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మా. యోగా మీరు రెగ్యులర్గా చేస్తారనుకుంటా కదా మ్యామ్? డైలీ. ఓకే. సో యోగా నిజంగా రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఎప్పుడైనా ఒక 1-2 మంత్స్ గ్యాప్ ఇస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? అంటే జిమ్ చేసే వాళ్ళు ఉంటారు, వరుసగా కొన్ని రోజులు చేసి ఆపేస్తే వాళ్ళ బాడీ షేప్ అవుట్ అయిపోతుంది కదా, అది యోగా వల్ల కూడా ఏమైనా ఉంటుంది అలా? సో యోగా వల్ల ఫస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేది హెల్దీ అవుతాయి. ఇట్స్ కాల్డ్ చక్రాస్. వాట్ ఈజ్ అవర్ ఆర్గాన్? ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది, ఇట్స్ కాల్డ్ విశుద్ధి చక్ర. సో చక్రాస్ని హెల్దీ చేసుకోవడమే యోగా. సో ఇది ఆసనాల వల్ల అవుతుంది, బ్రీతింగ్స్ వల్ల అవుతుంది. యోగాలో కూడా రకరకాల చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు స్పీడ్ బ్రీత్ అనేసి, లైక్ స్పీడ్ యోగా అనేసి రకరకాలు వచ్చాయి. నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి, యోగా మానేస్తే ప్రాబ్లం వస్తుందా? సైడ్ ఎఫెక్ట్స్. సో ఇంతవరకు నాకు చాలా నచ్చిన క్వశ్చన్ ఇది. ఎందుకంటే మీరు జిమ్ చేస్తూ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళని విన్నాము, రన్ చేస్తూ ప్రాబ్లం ఫేస్ చేసి సమ్ హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళని విన్నాము, కానీ యోగా చేస్తూ ఈ ప్రాబ్లం వచ్చిందని ఎక్కడన్నా న్యూస్ లో విన్నామా? లేదు, అందుకే డౌట్ వచ్చింది. సో అది జరగదు. ఓకేనా? ఇట్స్ దానిలో క్వశ్చనే లేదు ఇంకా అసలు. ఎందుకంటే ఇంకా మీరు అడిగారు ప్రెగ్నెన్సీ టైంలో యోగా చేయొచ్చా? అవును కదా. ఒక సింగిల్ ట్యాగ్ లైన్ ఇస్తాను, తల్లి జన్మనిస్తే యోగా పునర్జన్మనిస్తుంది. నిజమేనా? సో యోగా చేయడం వల్ల మదర్కి బేబీకి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ అటాచ్మెంట్ పెరుగుతుంది. సో మీరు బెడ్ రెస్ట్లో ఉన్నా యోగా చేయొచ్చు. బ్రీతింగ్స్ చక్కగా మీరు వాల్ సైడ్ కూర్చొని మీ కాళ్ళు చాపుకొని రకరకాల బ్రీతింగ్స్ చేయొచ్చు. బ్రీతింగ్స్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? బేబీ లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. బికాస్ టోటల్ మదర్తోనే కదా కనెక్ట్ అయి ఉండేది. బేబీ యొక్క హార్ట్ ఫంక్షనింగ్ పెరుగుతుంది, బేబీ యొక్క కిడ్నీ ఫంక్షనింగ్ పెరుగుతుంది, అండ్ మీ యొక్క పాజిటివ్ నేచర్ బేబీకి అటాచ్ అవుతుంది. సో ఏ సిచ్యువేషన్లోనైనా చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ముందు నుంచి మీరు అన్నట్టుగా జిమ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కన్సీవ్ అవుతారు. సో ఎటు తిరిగి ఏదైనా మంచిదే, బట్ ద థింగ్ ఈజ్ అసలు ఏం జరుగుతుంది ఇంటర్నల్గా తెలుసుకొని మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ జాయిన్ కావాలి. ఎందుకంటే నీకు ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయో తెలుసుకోకుండా నేను ఒక ఫిజికల్ యాక్టివిటీ చూస్ చేసుకుంటా, యోగా చూస్ చేసుకుంటా, లైక్ నేను స్ట్రెంత్ ట్రైనింగ్ చూస్ చేసుకుంటా అంటే ఇట్స్ 100% రాంగ్. ఇప్పుడు మీరు అన్నారు కదా మన బాడీని బట్టి మనం అది సెలెక్ట్ చేసుకోవాలని. ఇప్పుడు కొంతమందికి జిమ్ పడదు, వాళ్ళకి చేసే కొద్దీ కొన్ని మజిల్ స్ట్రెంత్ వీక్ అయిపోవడం అన్నీ అవుతుంటాయి. మరి యోగా ఇప్పుడు ఎవరు సెలెక్ట్ చేసుకోవచ్చు? అందరికీ వీలవుతుందా? యా, అందరూ చేయొచ్చు. అగైన్ చెప్తున్నాను, ఖచ్చితంగా మీకున్న డెఫిషియన్సీస్ ఏందో తెలుసుకోండి. ఫస్ట్ నీకు ఒక వస్తువులు ఎత్తే పెయిన్ వస్తుంది, ఒక 1 kg డంబుల్ ఎత్తే పెయిన్ వస్తుంది, నీకు ఒక ఆసనాలో ఉంటే క్రాంప్ వస్తుంది, ఈ ఆసనం ఎక్కువసేపు వేయలేకపోతున్నావు అంటే నీ కాల్షియం లెవెల్ ఎంత, నీ మజిల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, నీ ప్రోటీన్ ఎంత ఉంది నీ బాడీలో, నీ కార్బ్స్ ఎంత తీసుకుంటున్నావు. బేసిక్ ఫుడ్ ఇస్తే 80% to 70% మనిషికి సపోర్ట్ చేస్తుంది. సో ఈ రోజుల్లో చాలామంది B12, D3, కాల్షియం ఈ 3 డెఫిషియన్సీస్ ఫేస్ చేస్తున్నారు. అమ్మాయిలు అయితే ఐరన్. సో ఈ 4 కరెక్షన్ చేసుకొని అవసరం ఉన్న మాత్రలు, దానికి కావలసిన ఫుడ్ని యాడ్ చేసుకొని మీరు ఒక మంచి యాక్టివిటీ చూస్ చేసుకుంటే మనం ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎవరెవరైతే జిమ్ చేస్తూ ఇలా జరిగింది, రన్ చేస్తూ ఇలా జరిగిందని మనం న్యూస్లు వింటున్నామో అలాంటి జరిగే ఛాన్సెస్ తక్కువ, చాలా తక్కువ. సో ఫస్ట్ గివ్ ద ప్రియారిటీ టు యువర్ కరెక్షన్స్, దెన్ ఎవరైనా చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో కళ్ళు మూసుకొని చేయొచ్చు. అదే నేను అడిగిపోయేది అది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొద్దిగా స్ట్రెంత్ అనేది రాదు కదా, మరి అలాంటి వాళ్ళు యోగా ఎలా చేయగలుగుతారంటారు? మీరు ఎలా ఇస్తున్నారు అసలు ట్రైనింగ్? దానికి సపరేట్ ఉంటాయి క్లాసెస్. సో నార్మల్ యోగా ఈజ్ సపరేట్, ప్రెగ్నెన్సీ యోగా ఈజ్ సపరేట్.
ప్రెగ్నెన్సీలో ఎక్కువ మదర్కి బేబీకి బాండ్ పెంచుతుంటాం. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్, 3 ట్రైమిస్టర్లుగా మనం డివైడ్ చేస్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్లో వాళ్ళకి కొంచెం నాజియా ఫీలింగ్స్ ఉంటాయి, కొంచెం ఇరిటబిలిటీ ఉంటుంది, కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి నచ్చిన ఎన్విరాన్మెంట్లో ఉండమంటాం, వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినమంటాం, నచ్చిన వ్యక్తితో ఉండమంటాం. కొంతమంది కంప్లీట్ బెడ్ రెస్టే చెప్తారు, కొంచెం దేవుడి పాటలు వినండి అమ్మా అని చెప్తాం, చాంటింగ్స్ చెప్తుంటాం, రిటర్న్ చాంటింగ్స్ చెప్తుంటాం, తర్వాత బ్రీతింగ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తాం. దెన్ సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి లిటిల్ బిట్ ఆఫ్ అప్పర్ పార్ట్, మీన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఏమైనా చేయొచ్చు, అది కూర్చొని కూడా చేయొచ్చు. స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోవచ్చు, 1/2 kg డంబల్తో చేయొచ్చు, లేకపోతే నార్మల్ హ్యాండ్ మూమెంట్స్ చేయొచ్చు, అలాంటివి ఉంటాయి. తర్వాత థర్డ్ ట్రైమిస్టర్లో అకార్డింగ్ టు ఇవన్నీ కూడా నేను ప్రతి క్లయింట్కి చెప్తాను, డాక్టర్ ప్రిస్క్రైబ్. ఇఫ్ డాక్టర్ సెడ్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్, యూ కెన్ గో జర్నీ, యూ కెన్ డూ యువర్ జాబ్ అని చెప్తేనే మనం క్లాసెస్ జాయిన్ చేసుకుంటాం. ఫస్ట్ ఐ గివ్ ద రెస్పెక్ట్ టు డాక్టర్స్ వర్డ్స్, ఎందుకంటే దే నో ద ఫుల్ క్లారిటీ అబౌట్ ద క్లయింట్. మేమేం చేస్తాము, వాళ్ళు ఇచ్చిన దాన్ని చూసి జాయిన్ చేసుకుంటాం. థర్డ్ ట్రైమిస్టర్లో ఏం చేస్తాం, లోయర్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం, అది బాల్తో చేస్తాము, చైర్ పైన సిటప్ చేస్తాం. సో ప్రతిదీ ఇక్కడ ఎట్లా అంటే లైక్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం మనం. 0 నుంచి స్టార్ట్ చేసి పర్సన్ ఏమైనా పని చేసే వాళ్ళ లేకపోతే కంప్లీట్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళ. నా క్వశ్చన్ అదే మ్యామ్, ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అంతకుముందు నేనే అన్నాను అనుకో, నేను ఎప్పుడు కూడా ఏ జిమ్కి వెళ్ళలేదు, ఎటువంటి స్పోర్ట్స్ ఆడలేదు, ఎటువంటి యోగా చేయలేదు, నేను కన్సీవ్ అయ్యాను. సడన్గా నన్ను వచ్చి యోగా చేయమంటే నా బాడీ యాక్సెప్ట్ చేస్తుందా ఆ ప్రెగ్నెన్సీ టైంలో? ట్రూ, చేయకపోవచ్చు కూడా, ఎందుకంటే నీకు ఏది అలవాట్లేదు, ఇది చెయ్యు అది చెయ్యు అంటే నువ్వు కూడా చేయలేవు. ఈవెన్ దో నీ ప్లేస్లో నేనున్నా చేయలేను. అందుకే వి స్టార్ట్ విత్ ABCD. అచ్చా, బేసిక్ ఇంకా అసలు ఒక 2 months వరకు బేసిక్లోనే ఉంచుతాను నేను వాళ్ళని. అప్పుడు వాళ్ళే చెప్తారు, మ్యామ్ బాగుంది, నేను కంటిన్యూ చేస్తాను. కొంతమంది నార్మల్ డెలివరీకి వస్తారు, కొంతమంది మెంటల్ రిలాక్సేషన్ కోసం వస్తారు, కొంతమంది మదర్కి బేబీకి ఫాదర్కి అటాచ్మెంట్ పెంచమని వస్తారు, కొంతమంది మా బేబీ అబ్దుల్ కలాం లాగా ఉండాలని అనుకుంటారు. సో లైక్ దట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. ఈ ఎడ్యుకేట్ అయి ఉన్న వాళ్ళే వస్తున్నారు, దీని గురించి తెలిసిన వాళ్ళే వస్తున్నారు. అండ్ ఇంకొకటి, ప్రెగ్నెన్సీలో యోగా చేయడం వల్ల ఫీమేల్కి, ఆ మహిళకే కాకుండా బేబీకి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. 100%. ఇందులో 5th month బేబీ వినికిడి స్టార్ట్ అవుతుంది, బేబీ ఇయర్స్ ఓపెన్ అవుతాయి. సో మదర్ ఏ పని చేసినా ఏం మాట్లాడినా వినడం స్టార్ట్ అవుతుంటుంది. సో తినే ఫుడ్ గురించి చెప్పమంటాను, తర్వాత నువ్వు ఒక మూవీకి వెళ్ళినా చెప్పమంటాను, నువ్వు యోగా క్లాస్ జాయిన్ అవుతున్నా చెప్పమంటాను, బేబీకి బేబీకి ఇట్స్ కాల్ బేబీ టాక్. సో అలా మన దగ్గర చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అంటే జాబ్ చేసే వాళ్ళు, నా జాబ్ అవర్స్ ఇది, నేను ఇంటికి వచ్చేది ఇది, నువ్వు అమ్మమ్మ దగ్గర ఉంటావు, నువ్వు నాన్నమ్మ దగ్గర ఉంటావు, ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ అన్న వాళ్ళు మదర్ వచ్చేదాకా ది కాన్ డిస్టర్బ్ దేర్ పేరెంట్స్. సో ఖచ్చితంగా యోగా అనేది బేబీకి మంచి ఎఫెక్టివ్. తల్లి గర్భంలో అభిమన్యుడు ఎన్ని నేర్చుకున్నాడు, అలానే మన బేబీ కూడా నేర్చుకుంటారు. సో మన గ్రంథాల్లో ఏం తక్కువగా లేదు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఎన్ని నేర్చుకున్నాడు. సో దేవుడి దయ వల్ల మనం ఇస్తున్న క్లాస్ వల్ల కూడా ఇప్పటి వరకు 80 to 90% బెస్ట్ రిజల్ట్. అంటే మిగతా 20-10% ఎందుకు లేదు అంటే ద మదర్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఫుల్ ఫ్లెడ్జ్గా లైక్ దట్. రైట్ మ్యామ్. సో చూసారు కదండి, ఎవరైనా అంటే నార్మల్ మహిళలే కాకుండా ప్రెగ్నెన్సీలో కనుక మీరు ఒక హెల్దీ బేబీని డెలివరీ చేయాలి, లేదంటే మంచి లైఫ్ స్టైల్ కావాలి అని అనుకున్న వాళ్ళకి డాక్టర్స్తో పాటు మనం మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండాలంటే యోగా అనేది కంపల్సరీ అనేది చెప్తున్నారు. సో మరి ఆలస్యం చేయకుండా ఒకసారి మీరు కూడా యోగా చేసి ఒకసారి దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మీరే తెలుసుకోండి. మరి ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. దీప్తి గారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి RTV హెల్త్. నమస్తే. నమస్తే అమ్మా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.